లగ్జరీ అనే నిర్వచనం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. 60లలో ఒక కారు లగ్జరీగా ఉండేది. 70లలో టెలిఫోన్ ఒక లగ్జరీగా ఉండేది. 80లలో టెలివిజన్ ఒక లగ్జరీగా ఉండేది. 90లలో కంప్యూటర్ ఒక లగ్జరీగా ఉండేది. 20లలో ఐఫోన్ కలిగి ఉండడం ఒక లగ్జరీగా భావించబడింది. 2010లలో ఇంటర్నెట్ ఒక లగ్జరీగా ఉండేది. 2020లో వీడియో గేమ్స్ ఆడటం ఒక లగ్జరీగా మారింది. ఈ జాబితా అంతులేనిది. కానీ తరతరాలుగా చూస్తే ఇవన్నీ ఇప్పుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఇప్పుడు లగ్జరీ ఏమిటి? ఇప్పుడు లగ్జరీ అనేది ఓ క్రూయిజ్పై వెళ్లి పేరుగాంచిన చెఫ్ తయారుచేసిన భోజనం తినడం కాదు. ఇప్పుడు లగ్జరీ అనేది మీ స్వంత తోటలో పెరిగిన తాజా ఆర్గానిక్ భోజనం తినడం. లగ్జరీ అనేది మీ ఇంట్లో లిఫ్ట్ కలిగి ఉండడం కాదు. ఇప్పుడు లగ్జరీ అనేది 3 లేదా 4 అంతస్తుల మెట్లు ఎక్కగలిగే సామర్థ్యం. లగ్జరీ అనేది పెద్ద ఫ్రిజ్ కలిగి ఉండటం కాదు. లగ్జరీ అనేది రోజుకు 2 లేదా 3 సార్లు తాజా ఆహారం తినడం. లగ్జరీ అనేది హోమ్ థియేటర్ సిస్టమ్ కలిగి టీవీలో క్రీడలను చూడటం కాదు. ఇప్పుడు లగ్జరీ అనేది శారీరకంగా బహిరంగ గాలిలో క్రీడలను ఆడడం. లగ్జరీ అనేది ఖరీదైన గడియారాలు కలిగి ఉండటం కాదు. ఇప్పుడు లగ్జరీ అనేది మీ కుటుంబం మరియు స్నేహితులతో గడిపే నాణ్యమైన సమయం. లగ్జరీ అనేది ప్రత్యేక నిపుణుడిని, స్పెషలిస్ట్ కలవడం లేదా ఖరీదైన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కాదు. ఇప్పుడు లగ్జరీ అనేది మంచి కుటుంబ వైద్యుడు కలిగి ఉండటం. మీరు డబ్బుతో కొనలేని వాటిని గురించి ఆలోచించండి. ఆరోగ్యం, ఆనందం, ప్రేమగల కుటుంబం, ప్రేమగల స్నేహితులతో ఉండడం, కలుషితం లేని ప్రదేశంలో నివసించడం, శాంతి. కుటుంబంతో ఉండే పిల్లలు ఒక లగ్జరీ. లగ్జరీ అనేది శుద్ధమైన నీరు. లగ్జరీ అనేది సూర్యకాంతి. లగ్జరీ అనేది హాయిగా నవ్వగలగటం. లగ్జరీ అనేది తాజా గాలి పీల్చడం. ప్రస్తుతం మీరు చూస్తే ఇన్సూరెన్స్ పుష్కలంగా ఉంది, కానీ భద్రత ఒక లగ్జరీగా మారింది. దేవాలయాలు విస్తారంగా ఉన్నాయి, కానీ నమ్మకం ఒక లగ్జరీగా మారింది. లగ్జరీ అంటే ఏదైనా అరుదుగా ఉండేది అని నిర్వచిస్తే సరళతే కొత్త లగ్జరీ. ఓర్పు, వినయం, సహనం, క్షమించగలగటం, అర్థం చేసుకోవడం, నిజాయితీ ఇవి కొత్త లగ్జరీలు. డబ్బు మోరల్స్ను కొనలేకపోతుంది. డబ్బు కామన్ సెన్స్ను కొనలేకపోతుంది. కామన్ సెన్స్ అనేది ఒక వరం కాదు, ఎందుకంటే మీరు దాన్ని లేకుండా ఉన్నవారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పరస్పర గౌరవం డబ్బుతో కొనలేనిది. ఓర్పును డబ్బుతో కొనలేము. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం అవుతుంది. హై అనేది లగ్జరీ అవుతుంది. హై అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ అరుదుగా మారాయి. ఇవే నిజమైన లగ్జరీలు. లగ్జరీ జీవితం మరియు సంతోషకరమైన క్షణాలను పొందండి.